జీవిత గమ్యాన్ని మార్చిందన్న పెద్దల మాట అచ్చుగుద్దినట్లు సరిపోయింది ఇందిరమ్మ సర్కార్కు. ఎన్నికల ముందు నోటుకొచ్చిన వాగ్దానాలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు నెత్తి నోరు బాదుకుంటుంది. ప్రభుత్వం ఏర్పడిన సమయంలో ఏమాత్రం ముందు వెనుక ఆలోచించక వేసిన ఒక తప్పటడుగు కాంగ్రెస్ ప్రభుత్వ గమనాన్ని మార్చివేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవడంతో వాగ్దానాలు అమలు చేయలేక అబద్ధాలతో ఆపసోపాలు పడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆ ఒక్క తప్పటడుగు కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ ను దిగజార్చిన అంశంపై జర్నలిస్టు టీవీ CEO మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ఒక ఐడియా జీవితాన్ని మార్చివేసిందని గతంలో కార్పొరేట్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చూసాం. కానీ ప్రస్తుతం ఒక ఐడియా కాంగ్రెస్ ప్రభుత్వ భవిష్య న్యాయానికి ఒక అడ్డుగోడగా నిలిచిందని చెప్పవచ్చు. ఏదైతే తప్పు జరిగినప్పుడు ఆ తప్పును సర్దిద్దుకునే అవకాశం లేనప్పుడు తప్పు మీద తప్పు చేస్తూ ప్రజల ముందు దోషిగా నిలబడే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేజేతారా చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే 2023 ఎన్నికల్లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సబ్బండ వర్గాలు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటూ మద్దతు పలకడంతో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించింది. దాంతోపాటుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క వర్గాన్ని మినహాయించకుండా అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా మేనిఫెస్టో ఏర్పాటు కావడంతో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ జయగొట్టారు. యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, వివిధ వర్గాల ప్రజలు, మహిళలు కావచ్చు, అన్ని వర్గాలను ఏ వర్గాన్ని కూడా అసంతృప్తికి లోను కాకుండా సంతృప్తికరమైన హామీలు ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయలు, ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల కరెంటు, దాంతోపాటుగా ఉద్యోగస్తుల డిఏలు లేదా PRC సంబంధించిన అంశాలు, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పెంపు, ఏదైతే నిరుద్యోగ భృతి తదితర అంశాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఈ అంశాలన్నిటి కూడా కూడబలుకోవడంతో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన కుటుంబాలకు ఓ మంచి జరుగుతుందని చెప్పి ఆలోచనతో పోలోమంటూ ఏకపక్షంగా కాంగ్రెస్కు జై కొట్టడం, కాంగ్రెస్ అధికారం రావడం జరిగిపోయింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆదాయ వనరులను అంచనా వేసుకుంటూ ఏ పథకం సంతృప్తిగా ప్రజలకు అందించాలన్నా దానికి వచ్చే బడ్జెటు లేదా మనకు వచ్చే రాబడి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి తప్పటడుగు వేసి పప్పులో కాలేసి తీరా ఇప్పుడు కక్కలేక మింగలేక నానా అవస్థలు పడుతూ ప్రజల ముందు దోషిగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే రుణమాఫీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం 32,000 కోట్లు అటు ఇటుగా రైతులు చెల్లించాలి, 2 లక్షల రుణమాఫీ అంటూ ప్రకటించిన నేపథ్యంలో రుణమాఫీ అంశాన్ని పక్కకు పెట్టి మిగిలిన పథకాలు ఏదైతే రైతు భరోసా కావచ్చు, ఇతరత్ర పథకాలు ఏదైతే ఉద్యోగస్తులకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్ సంబంధించిన కావచ్చు, ఇవన్నీ కూడా క్రోడీకరిస్తే 21,000 కోట్లు ఏదైతే 60% మంది రుణమాఫీ చేసిన 21,000 కోట్లు ఉందో ఆ 21,000 కోట్లను కనుక ఆర్థికంగా కనుక కొన్ని పథకాలకు సర్దుబాటు చేస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తల దించుకునే బదులు తల ఎత్తుకొని పరిపాలన కొనసాగిస్తుంది. ఒక్క తప్పు ప్రభుత్వాన్ని, పార్టీని తలవంపులు తెచ్చే విధంగా సరిదిద్దుకొని పరిస్థితి తీసుకొచ్చే విధంగా చేసిందని చెప్పవచ్చు. కేవలం ఒకే ఒక్క రాంగ్ స్టెప్పు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ భవితవ్యాన్ని, కాంగ్రెస్ పార్టీని దిశానిర్దేశం మొత్తం మీద అతాకదం చేసిందని చెప్పవచ్చు. కేవలం ఒంటెద్దుపోకలు కావచ్చు, లేదా ప్రణాళిక లేకపోవడం కావచ్చు, ఏదైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏకపక్షంగా ఇష్టానుసారంగా అప్పుల మీద అప్పులు చేసి సంసారాన్ని చిక్కులలో పడేసే పరిస్థితి ఏ రకంగా ఉందో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సర్కార్ పరిస్థితి కూడా అదే విధంగా ఉందన్నది ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్న అంశం. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం ఏర్పడ్డా లేదా ఒక కుటుంబం ఏర్పడ్డా అసలు మనకు వచ్చే ఆదాయం ఎంత, ఉద్యోగంగా వ్యాపారంగా ఇతరత్ర వచ్చే నెలవారీ రాబడి ఎంత, దానికి అయ్యే ఖర్చు ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ముందుకు వెళ్తే ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఏమీ లేకుండా వచ్చేది 100 రూపాయలు, ఖర్చు పెట్టేది 1000 రూపాయలు అయితే ఆ కుటుంబం చిన్నాభిన్నం అవ్వటం, అప్పుల పాలవ్వటం,
తీరా ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక ఆత్మహత్యల వైపు వెళ్ళేది సర్వసాధారణం మనం చూస్తున్న కుటుంబాల పరిస్థితి. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి కూడా ఒక కుటుంబం లాంటిది. ఓ సీనియర్ అధికారులను దగ్గర పెట్టుకొని అసలు మనకు వచ్చే రాష్ట్ర ఆదాయం ఎంత, నెలకి ఎంత ఖర్చు అవుతుంది, దీన్ని అధిగమించిన మనం ఏం చేయాలి, లేదా ఈ పథకం కాకపోతే ఇంక వేరే పథకాలు ఉన్నాయి, ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఈ 1-2 కాకపోతే ఇంకో 2 ఏమైనా అవుతాయా, ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని ఇవన్నీ ముందుకు వెళ్లకుండా ఏకపక్షంగా రుణమాఫీ పేరుతోటి అడ్డంగా వెళ్ళి అడ్డంగా బుక్ అయిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. కానీ ఇప్పుడు కక్కలేక మింగలేక రుణమాఫీ పూర్తి కాక దిగాలు పడుతున్నారు, రైతు భరోసా ఇవ్వక బెబ్బేలు ఎత్తుతున్నారు. దాంతోపాటుగా మిగిలిన స్కీమ్లు ఎక్కడికక్కడ కూడా మూలన పట్టడంతో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఏదో ఒక కొత్తదాన్ని ముందుకు తీసుకురావడం, దాని మీద చర్చలు పెట్టడం, ప్రజలుని మభ్యపెట్టే విధంగా ప్రజలు పాత మేనిఫెస్టో అంశాన్ని తిరిగి ఎత్తకుండా ఉండేందుకు నానా చికాకు పడుతూ నానా తంటాలు పడుతున్నారు. కానీ అది ఎక్కడ కూడా ప్రజలలో ప్రజలకు ఇచ్చిన హామీని ఏది నెరవేర్చకపోయినా ప్రజలకు సమయం వచ్చినాడు దానికి తగ్గట్టుగానే ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. కేవలం రుణమాఫీ 21,000 కోట్లు కనుక నిజంగా ఆ పథకానికి కొంచెం పోస్ట్పోన్ చేసి కొంచెం పక్కకు పెట్టుంటే, ఒక 1 ఏడాది 2 నెలలకు పోస్ట్పోన్ చేసి సంపూర్ణమైన రుణమాఫీ చేస్తామంటూ రైతులను కన్విన్స్ చేస్తూ రైతు భరోసా ఇచ్చుంటే ఇప్పుడు రైతు నుంచి అంత వ్యతిరేక రాకపోతే, ఒకవేళ 21,000 కోట్లలో ఒక 7,000 కోట్లు 8,000 కోట్లు రైతు భరోసాకు పోయినా మిగిలిన 13,000 కోట్లని మిగిలిన పథకాలకు సర్దుబాటు చేసుకుని ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 6 గ్యారెంటీల్లో అట్లీస్ట్ ఒక 3 గ్యారెంటీలైనా పూర్తి స్థాయిలలో నెరవేర్చే అవకాశం ఉంటున్నాయి. ఇటు రైతు భరోసా పూర్తిగా పొందబెట్టే పరిస్థితి వచ్చింది, రుణమాఫీ ఎటు కాకుండా అసంపూర్తిగా కొనసాగుతుంది. ఇక ఏ పథకాలు సంపూర్ణం అంటే ఒక్క ఆర్టీసీలో మహిళలకు ఇచ్చే ఉచిత బస్సు సౌకర్యం తప్ప అంతకు మించి రాష్ట్ర ప్రభుత్వం 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నిక్కచ్చిగా నిజాయితీగా 100% అమలు పరిచిన ఏకైక పథకం ఏముందంటే ఉచిత బస్సు, దాంతోపాటుగా ఆర్థిక భారం ఇమ్మీడియట్గా పడని 200 యూనిట్ల కరెంటు బిల్లు. ఈ 2 తప్ప మిగతా ఏది కూడా కాడేసినట్టుగా వదిలేశారు తప్ప దాని విషయంలో ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ మాట్లాడే సాహసం కూడా చేయట్లేదు. ఏమనంటే రుణమాఫీ సంపూర్ణంగా ఇస్తాం, 2 లక్షలు ఏకపక్షంగా చేసామని చెప్పుకుంటానికి ఎలా నోరొస్తుందో తెలియదు. కానీ 2 లక్షల రుణమాఫీ ఏకపక్షంగా చేయలేదు. 1 లక్ష 1.5 ఒక 2 లక్షలు చేస్తూ అది కూడా 60% మందికి మాత్రమే చేశారు. మిగిలిన 40% మంది రైతులు ఇప్పటికీ ఇంకా ఎదురు చూస్తున్నారు. 2 లక్షలకు ₹1 పైన ఉన్న వాళ్ళు కూడా రుణమాఫీ అవుతుందని చెప్పి ఆశతోటి ఎదురు చూస్తున్న నేపథ్యం. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం టోటల్గా ఇచ్చిన హామీలన్నిటి కూడా రోడ్డున పడేసి ఇంకా మీ కర్మను మీరు అనుభవించండి, మేమైతే అధికారంలోకి వచ్చాము, మేము అధికారాన్ని అనుభవిస్తాం, ఇక మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. మరో 3 సంవత్సరాల తర్వాత ఆ రోజు మళ్ళీ ఇంకొక 4 కాకమ్మ కబుర్లు చెప్తే ఆ రోజు నమ్మితే ఓటేయండి, నమ్మకపోతే ఇంకోళ్ళు ఓటేసి గెలిపించండి అనే స్థాయిలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చే విషయాలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏ స్కీమ్ అయినా మీరు అమలు పరిచిన 100% నిజమైంది ఒకసారి చెప్పాలని అటు ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి, దాంతోపాటు సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి కేవలం ఒక్క తప్పటడుగు కాంగ్రెస్ ప్రభుత్వ భవితయాన్ని పూర్తిగా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.